గుడ్ మార్నింగ్ మై డియర్ గార్డెనింగ్ ఫ్రెండ్స్. మా మొక్కలకి నేను ఏమేమి మంచింగ్ ఇస్తున్నానో మీకు చూపిద్దామని ఈరోజు చిన్న వీడియో చేస్తున్నాను. ఫుడ్ మొక్కలకి ఇస్తున్నానో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బూడిద మొక్కలకి వేస్తుంటాను ఫ్రెండ్స్. ఇవి అన్ని ఫ్రూట్స్ మిక్సీ చేసి, అన్ని రకాల ఫ్రూట్స్ కొద్దిగా ఉంటే మిక్సీ చేసి ఇలా 3 days ఉంచుతాను. ఆవు యూరిన్ అండి, అప్పుడప్పుడు స్ప్రే చేస్తుంటాను. ఇది బెల్లం, ఫ్రూట్స్ అన్నీ కలిపి జీవామృత తయారు చేశాను. మన ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, చెట్లు ఇవన్నీ వచ్చినవి ఎక్కువైపోతే వాటర్లో పెట్టేసి 3 days తర్వాత మొక్కలకి వాటర్ ఇస్తాను. ఈ కలబంద మొక్కలు కట్ చేసి ఒక్కొక్కసారి మిక్సీ చేస్తాను, ఒక్కొక్కసారి మొక్కలు కట్ చేసి వాటర్లో వేసేసి ఇది కూడా 2-3 days వాటర్లో ఉంచి మొక్కలకి ఇస్తాను. ఇది గుడ్లు తొక్కలు ఎండబెట్టి మిక్సీ వేసిన పౌడర్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మొక్క మొదలు ఇస్తుంటుంటాను. ఇది వేప పౌడర్ అండి, వాటర్లో కలిపి స్ప్రే చేస్తుంటాను వేప పౌడరు. ఇది ఆనియన్ వాటర్, మొత్తం 3 days ఇది కూడా అలా ఉంచేసి ఈ వాటర్ కూడా ఇలా ఇస్తుంటాను. మన బియ్యం కడిగిన నీళ్ళు, కాయగూరలు అన్నీ వాటర్లో 3 days ఉంచి ఇది కూడా ఇస్తుంటాను. ఒక 5-4 పపాయస్ బాగా పండిపోయినవి మిక్సీ వేసేసి ఇలా వాటర్లో కలిపి ఉంచుతాను ఫ్రెండ్స్. ఇది కర్రపుట్టు అండి, మొక్క మొదలు వేస్తాను ఎందుకంటే ఎండాకాలం కదా, కొద్దిగా తడి పీల్చుకొని కర్రపుట్టుకి కొద్దిగా మొక్కలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్ తొక్కలండి, ఎండిటాకులు. ఇది కంపోస్ట్, నేను తయారు చేస్తున్న కంపోస్ట్ అండి. ఈ బనానాస్ ఇలా తెప్పించి ఇవన్నీ మిక్సీ వేసి నేను ఇవి కూడా జ్యూస్ ఒక 3 days 2 days ఉంచి మొక్కలకి అన్నీ ఇస్తుంటానండి. మొక్కలు మొదలు 15 daysకి ఒకసారి కౌ మన్యూర్ ఇస్తుంటానండి. ఇలా నా మొక్కలకి రోజుకొకటి, ఈవినింగ్ ఏదొకటి ఫుడ్ ఇస్తుంటానండి. మొక్కలకి ఎండిన ఆకులు కొమ్మలు తీసుకుంటూ మొక్కల చుట్టూ శుభ్రం చేసుకుంటూ ఇలా మా ఆయన గారు, నేను, మా బాబు గార్డెనింగ్ వర్క్ ప్రతిరోజు చేసుకుంటాము. ప్రతిరోజు మార్నింగ్ ట్యూబ్తో ప్లెయిన్ వాటరింగ్ మాత్రం చేస్తూ ఉంటాను, ఎందుకంటే మొక్కలన్నీ శుభ్రంగా తడుస్తాయని. ఈవినింగ్ మాత్రం నేను తయారు చేసుకున్న జ్యూసులన్నీ కలిపి సాయంత్రం 6 గంటలకి ఇస్తుంటాను. ఇలా మేము ప్రతిరోజు మొక్కలతో గడుపుతూ, పక్షుల కిలకిల రాగాలు వింటూ, ఉదయిస్తున్న సూర్యుడిని పలకరిస్తూ గార్డెనింగ్ ఇంత పచ్చగా ఆరోగ్యంగా కాయగూరలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంత అందమైనవన్నీ ఇస్తుంది అంటే దానికి కారణం ఇవన్నీ చేయడం వల్ల. మనం అందరం ఇలాగా గార్డెన్లో ఇలా మొక్కలు పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ తింటూ అందరం కూడా బలంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.